అప్పటికప్పుడు మంచి ఎనర్జీ ఇచ్చే డ్రింక్స్ లలో కాఫీ ఒకటి. కాఫీ అంటే ఇష్టపడని వారు ఉండరు. చాలా మంది ఎంతో ఇష్టంగా దీనిని తాగుతూ ఉంటారు. కాఫీ తాగడం వలన ఒత్తిడి తగ్గడమే కాకుండా మనసుకు చాలా హాయిగా ఉంటుంది. ఎంతో రుచిగా టేస్టీగా ఉండే ఈ కాఫీ అనేది మేక నుంచి పుట్టుకొచ్చిందట. దీనిని మొదట 8వ శతాబ్దంలో ఆఫ్రికాలో కనిపెట్టారు. అయితే ఓ మేకల కాపరి రోజు మేకలను మేపుతూ ఉండేవాడు. ఒకరోజు తన మేకపిల్ల చాలా చురుగ్గా ఉండటం గమనించి అది రోజు ఏం మేస్తుందో తెలుసుకోవాలని అనుకున్నాడు. అయితే ఆ మేకపిల్ల అడవిలో ఓ మొక్క నుంచి వచ్చే గింజలను ఎంతో ఇష్టంగా తినడం చూసి తమ ఊరి పెద్దల్ని పిలిచి, మా మేకపిల్లలు ఈ గింజలను తిని చాలా యాక్టివ్గా ఉంటున్నాయి అని చెప్పాడు. దీంతో ఆ గింజలను తెచ్చి పౌడర్ చేసి దానిని తాగమని చెప్పగా ఎవ్వరూ దానిని సాహసించలేదు. చివరకు ఆ మేకల కాపరియే ఆ డ్రింక్ తాగాడు. అది చాలా రుచిగా ఉండటమే కాకుండా తాగాక చాలా చురుగ్గా అనిపించడంతో ఆ గ్రామస్తులందరూ ఆ గింజలను సేకరించి ఇంట్లో పౌడర్ చేసుకుని తాగడం మొదలుపెట్టారు.